శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 125, 126 ఈ రెండు శ్లోకాలు చదువుకుని వాటికి అర్థం తెలుసుకుందాము. క్లింకారీ కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురాత్రి జగద్వంద్య త్రిమూర్తిస్త్రిదశేశ్వరి త్రియక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఇంతవరకు 125, 126 ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాము. క్లీంకారి శ్రీమాత క్లీం అనేటువంటి బీజాక్షరం చేత ఉపాసించబడుతూ ఉన్నది. ఇది కామబీజము. ఈ బీజాక్షరానికి ఉండేటువంటి విశేషాలు ఏమిటి అంటే ఇది జగత్రయ వశీకరణ మంత్రమట. అంటే ఐం, క్లీం, సౌహ్ ఈ మూడు కూడా శ్రీమాతను ఉపాసించేటువంటి బీజాక్షరాలు. ఇందులో క్లీంకార స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. క్లీంకారి కేవల గుహ్య అటువంటి తల్లి కేవల అంటే అద్వితీయ స్వరూపురాలు, అంటే ఏక స్వరూపురాలు. ద్వితీయం అంటూ ఉంటే రెండవది ఉంటుంది అని చెప్పాలి. అద్వితీయము అంటే రెండవది లేదు, కేవలము తాను ఒక్కటిగానే ఉండేటువంటి తల్లి. తాను ఒక్కటిగా ఉండి ఏమిస్తుంది? కైవల్య పదాన్ని అనుగ్రహిస్తుంది. కైవల్యము అంటే మోక్ష పదము, జ్ఞానము అనే రెండు అర్థాలు ఉన్నాయి. అంటే దీన్ని గనక మనం అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని అయినటువంటి శ్రీమాత క్లీంకారి కేవల గుహ్య అంటే రహస్యము అని. రహస్యం ఏంటండి ఇక్కడ అని చెప్పినంటే విద్య ఎప్పుడు కూడా చాలా లోతైనటువంటి విశేషార్థాలు కలిగినటువంటి విద్యని గుహ్య విద్య అని అంటారండి. అంత తేలిక కాదు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటము అని చెప్పినంటే. అందుకనే లలితా సహస్రనామ స్తోత్రం చివర కూడా రహస్య అని చెప్పినని వాడతారు. అక్కడ రహస్య స్తోత్రము అని చెప్పినని అంటారు. రహస్యం ఏంటి? అందరూ చదువుకుంటూ ఉన్నారు కదా, అందరికీ తెలిసింది కదా. ఇక్కడ గుహ్యము అన్నా కూడా రహస్యం అంటున్నారు. అంటే విలువైనటువంటి దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ రావాలండి. విలువైనటువంటి వస్తువును మనం ఏం చేస్తాము? అందరి ఎదుట ప్రదర్శించి బజార్లో పారేసి అలా ఉంచాం కదా. చాలా విలువైనటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా మనం దాచుకుంటాం. ఏ బీరువాలోనో ఎందులోనో దాచుకుంటాం అన్నమాట, ఇంకొకళ్ళకి పెద్దగా తెలియనివ్వకుండా. ఆ విధంగా ఇది గుహ్య విద్య అని చెప్పి పేరు. జ్ఞానం, అపరిమితమైనటువంటి జ్ఞానం. శ్రద్ధ లేనటువంటి వాళ్ళకి ఇటువంటి జ్ఞానం అందదు, వాళ్ళకి తెలుసుకోవడానికి కూడా అసలు ఆసక్తి ఉండదు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇది గుహ్యతమం శాస్త్రం అంటాడు. గుహ్యతమం, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట. అక్కడ గుహ్యతమము అని వాడాడు అక్కడ. కాబట్టి పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి, మహత్తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విద్య ఏదైతే ఉందో అంత తేలికగా లభించదు. ఏ విధంగా లభిస్తుంది అంటే అక్కడ కేవలము జ్ఞాన దృష్టి ఉండాలి, ఒక తదేకమైనటువంటి ఒక నిష్ఠ ఉండాలి. అప్పుడే పరమాత్మ తత్వము అనేటువంటిది అర్థమవుతుంది. ఏదో ఆషామాషిగా సినిమా కథల్లాగా వినేసి వెళ్ళిపోదాము అని చెప్పి నేను అనుకుంటే మాత్రం ఈ విద్య, ఇందులో ఉండేటువంటి రహస్యాలు ఏవి కూడా మనకి అందవు. అదిగాక ఇది శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? శాసించి చెప్పేటువంటిది శాస్త్రం. ఈ విధంగా ఉండాలి అని చెప్పేటువంటిది శాస్త్రం అన్నమాట. ఇవన్నీ కూడా ఒక శాస్త్రవాక్యాల్లాగా మనం స్వీకరించాలి. ముందుగా శ్రీమాత వైభవాన్ని తెలుసుకున్నాము, రూపాన్ని తెలుసుకున్నాము, నామ వైభవాన్ని తెలుసుకున్నాము, ఆ తల్లి తత్వాన్ని తెలుసుకున్నాము, ఆ తల్లి యొక్క పరాక్రమ విశేషాలు తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడైతే వర్ణించబడుతూ ఉంటాయో, ఎక్కడైతే చెప్పబడి వివరించబడుతూ ఉంటాయో అది మహాస్తోత్రం అనబడుతూ ఉంటుంది. ఇటువంటి మహాస్తోత్రాలు ఎప్పుడు కూడా చాలా లోతైనటువంటి పరిశీలన దృష్టి ఉంటేనే అర్థమవుతుందన్నమాట, అటు చదివేటువంటి వాడికి, చెప్పేటువంటి వాడికి కూడా. అందుకని ఇటువంటివన్నీ కూడా గుహ్య విద్యలు అని చెప్పి పేరు. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. ఇందాక చెప్పుకున్నాం కదా, కైవల్యము అంటే ఏంటి? మోక్షము అని. మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని అంటే కైవల్య పదాన్ని చేర్చేటువంటిది. ఏమిటి కైవల్యము అంటే? కేవలస్య భావం కైవల్యం. ఒక్కటే. చివరికి ఎవడైతే మిగిలి ఉంటాడో, అన్ని సృష్టి అంతా కూడా నశించిపోయినా కూడా, ఇదే కదా పోతన గారు భాగవతంలో కూడా చెప్పింది,
లోకాలు నశించిపోని, లోకస్తులు నశించిపోని, లోకేశ్వరులు నశించిపోని, అన్నీ కూడా పోయినా, మహాప్రళయం సంభవించిన ఎవరు ఏకస్వరూపంతో మిగులుతారో అటువంటి పరమాత్మని నేను సేవిస్తూ ఉన్నాను అని చెప్పి భాగవతంలో రచనలో అక్కడ పోతన గారు చెప్తారు. అదిగాక భాగవత రచన ప్రారంభంలోనే ఆయన ఎందుకు నువ్వు భాగవతం రాస్తున్నావు అని చెప్పి నేనంటే మొట్టమొదటి పద్యంలోనే వారు చెప్తారనమాట. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానముద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందంగనాడింభకు మహా నందంగనాడింభకు. తాను ఎందుకు భాగవతం రాస్తున్నాడు అన్న ఉద్దేశంలో ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. పరమాత్మతత్వం సంపూర్ణంగా ఆ ఒక్క పద్యంలోనే మొత్తం కూడా వివరించుకుంటూ వచ్చారు పోతన గారు. ఇక్కడ శ్రీమాత కూడా కైవల్య స్వరూపిణి అయినటువంటి తల్లి, జ్ఞానప్రదాయిని, మోక్షప్రదాయిని. భగవద్గీతలో కూడా స్వామి కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు, ఇటువంటి జ్ఞానం రావాలంటే ఏముండాలయ్యా నీకు ముందు అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అంటాడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి అంటాడు. ముందు శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక శ్రద్ధ ఉంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక శ్రద్ధ మనలో ఖచ్చితంగా ఉండాలన్నమాట. చాలా నిష్ఠగా జ్ఞానంతో మనం జ్ఞానం పొందాలి అనేటువంటి విశేషంతోనే మనం ఇటువంటివి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి శ్రీమాత త్రిపుర త్రిజగద్వంద్య, త్రిపురా స్వరూపిణి. త్రిపురములు అంటే ఏంటి? స్థూల సూక్ష్మ కారణ దేహాలు. స్థూల శరీరం మనకు తెలుసు, ఇప్పుడు ఉండేటువంటి ఈ శరీరమే ఇది స్థూల దేహం. కాళ్ళు చేతులు అవయవాలతో ఉండేటువంటి స్థూల దేహం ఇది ఎప్పుడు కూడా అనిత్యమే. ఇంకా సూక్ష్మదేహం ఏంటి అంటే మనస్సు. ఈ మనస్సే కదా మనల్ని అంతా కూడా తికమక పెడుతూ ఉండేటువంటిది. వీటన్నిటికీ కూడా మూల కారణభూతమైనటువంటిది కారణ శరీరం. ఏమిటి? ఎందుకు పుట్టామో అసలు పూర్తి జ్ఞానం పొందలేదు కాబట్టి, అజ్ఞానంలోనే మునిగి ఉన్నాం కాబట్టి ఇన్ని జన్మలు కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ మూడు నశిస్తే కానీ, స్థూలము సూక్ష్మము కారణ శరీరం కూడా నశిస్తే కానీ ఆ మహాజ్ఞానాన్ని అందుకునేటువంటి స్థితి రాదు. అందుకని ఈ తల్లి త్రిపుర. ఇంకొకటి ఏంటి అంటే మన శరీరంలో కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు 3 ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కుడివైపు ఉండేటువంటిదేమో పింగళ నాడి, ఇది సూర్య నాడి. ఎడమ వైపు ఉండేటువంటిదేమో ముక్కుకి, నాసికా రంధ్రానికి ఎడమ వైపు ఉండేటువంటిది ఇడానాడి, ఇది చంద్రనాడి. వీటి మధ్యలో ఉండేటువంటిదేమో సుషుమ్న. ఇంతేకాకుండా 3 ఉండేటువంటివన్నీ కూడా ఆ త్రిపుర కిందకే వచ్చేస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు, ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ఇటువంటివన్నీ కూడా 3 మనకి జగత్తులో కనపడుతూ ఉండేటువంటివన్నీ కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇటువంటివన్నీ కూడా ఆ త్రిపుర అనేటువంటి నామం కిందకే వస్తాయి. ఇటువంటి తల్లి త్రిజగద్వంద్య, 3 లోకాల చేత కూడా నమస్కరించబడుతూ ఉండేటువంటి తల్లి త్రిపుర త్రిజగద్వంద్య. త్రిమూర్తి త్రిదశేశ్వరి. త్రిమూర్తులు అంటే మనకు తెలుసు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్పి. వీటికి శ్రీలింగ స్వరూపం కనుక ఇచ్చామనుకోండి, బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అని ఏర్పడతాయి. బ్రహ్మలోని శక్తే బ్రాహ్మిగా అవతరించింది, విష్ణువులోని శక్తే వైష్ణవిగా ఇక్కడ సంభావించబడుతూ ఉన్నది, రుద్రుడిలోని శక్తే రౌద్రిగా ఇక్కడ మనం భావించుకోవాలన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఒకటే తత్వానికి సంబంధించినటువంటి నామాలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. త్రిపుర త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదశేశ్వరి, త్రియక్షరి. త్రియక్షరి, అక్షరి అంటే 3 అక్షరాలతో కలిసి ఉండేటువంటి తల్లి. ఏమిటి? 3 అక్షరాలు కూడా ఐం, క్లీం, సౌహు అనేటువంటివి శ్రీమాత యొక్క బీజాక్షరాలు. వీటికి సంబంధించినటువంటివే శ్రీమాత యొక్క మంత్రం కూడా మనం 3 భాగాలుగా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఏమిటి అది? వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని. కంఠం దాకా ఉండేటువంటివేదో వాగ్భవ కూటము, అదే ఐంకారంతో చెప్పబడుతూ ఉంటుంది. కామరాజ కూటము కంఠం నుంచి కటి ప్రదేశం దాకా ఉండేటువంటిది, అది క్లీంకారంతో చెప్పబడుతూ ఉన్నది. శక్తి కూటము కటి అధోభాగధారిణి అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నాము. ఆ కటి ప్రదేశం నుంచి అధోభాగం దాకా ఉండేటువంటి మంత్రంలో ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా ఇది సౌహు అనేటువంటి బీజాక్షరంతో చెప్పబడుతూ ఉన్నాయి.
త్రియక్షరి దివ్యగంధాఢ్య, దివ్యమైనటువంటి గంధముల చేత అర్చించబడేటువంటి తల్లి. అంటే ఈ గంధము కూడా ఒకటి కాదు, మనకి బజార్లో అమ్మేటువంటి గంధం చాలా చాలా సౌకర్యమైనటువంటి గంధం. కానీ మంచి గంధం అనేటువంటిది హరిచందనము. వీటిలో గంధాష్టకము అంటారండి. 8 రకాలైనటువంటివి ఉన్నాయి. ఇది కూడా 2 రకాలుగా ఉన్నాయి, సువాసన భరితమైనటువంటివి. మనకి ప్రస్తుతం లభ్యమయ్యేటువంటివి చూద్దాము. ఒకటి జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకలు, నాగకేసరాలు, మిరియాలు, కస్తూరి, ఆకుపత్రి. ఇది ఒక అష్టకం, ఇది ఒక గంధాష్టకము. మరొకటి కూడా ఉన్నది, మరొక గంధాష్టకం కూడా ఉన్నది. అదేంటంటే చందనము, అగరు, కర్పూరము, కచోరము, కుంకుమ పువ్వు, గోరోజనము, జటామాంసి, కుందురుష్కము. వీటన్నిటికీ కూడా కొంత పరిమళము అనేటువంటిది బాగానే ఉంటుంది. ఇందులో ఇక్కడ చెప్పబడినటువంటివి ఇవన్నీ కూడా వృక్షాల నుంచి వచ్చినటువంటివి, వృక్ష సంబంధమైనటువంటివి. ఇటువంటి దివ్య గంధముల చేత సేవించబడుతూ ఉండేటువంటి తల్లి. ఆమె సింధూర తిలకాంచిత, సింధూర తిలకాన్ని ధరిస్తూ ఉండేటువంటి తల్లి. తర్వాతి నామం చాలా విశేషనామం ఉమా, ఉమా శైలేంద్ర తనయ. ఉమా శైలేంద్ర తనయ ఆమె శైలరాజపుత్రిగా ఆవిర్భవించింది. ఒకానొక కాలంలో హిమవంతుడి కుమార్తెగా హైమవతిగా జన్మించింది. ఆమె శివుణ్ణి పొందాలి అని చెప్పి చాలా ఘోరమైనటువంటి తపస్సు కోసం పోతూ ఉంటే తల్లి వద్దని వారించి ఉమా అని చెప్పాను అంది. అమ్మ, తపస్సు చాలా కఠోరంగా ఉంటుంది. ఎక్కడో అరణ్యాల్లో పర్వతాల్లోకి పోయి కఠినమైనటువంటి దీక్షతో కానీ నువ్వు తపస్సు చేస్తే కానీ పరమేశ్వరుడు నీవు అనుకున్నటువంటి భర్త లభించడు. నీవేమో ఇంత సుకుమారివి కాబట్టి వద్దు అని చెప్పింది. ఆ అర్థంలో వచ్చేటట్లుగా ఉమా అని చెప్పానని అన్నది. హైమవతిగా జన్మించినటువంటి పార్వతీదేవి మాత్రం ఏకోశాన చెలించలేదు. తల్లి మాటని కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక విశేషం మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఓంకారం ఉన్నదండి, ప్రణవాక్షరం. ఓంకారంలో ఏమేమి అక్షరాలు ఉంటాయి? అకార, ఉకార, మకారాలు కలిసి ఉంటాయి. ఈ అకార, ఉకార, మకారాలనే కొంచెం అటు ఇటుగా మార్చి చూడండి. ఉ, ఆ, ఉమా అయింది కదా. కాబట్టి ఇది ఉమా అనేటువంటిది ఒక ప్రణవాక్షరం అన్నమాట. చాలా విశిష్టమైనటువంటి అర్థం కలిగినటువంటి నామం ఇది. ఎప్పుడు ఉమా అని చెప్పి నేను వచ్చింది తల్లికి శైలేంద్ర తనయగా ఆవిర్భవించింది. శివుణ్ణి వివాహం చేసుకోవటానికని ఈ ఉమానామం అనేటువంటిది అప్పుడు ఆవిర్భవించింది అనమాట తల్లికి. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. అటువంటి తల్లి గౌరవర్ణం కలిగినటువంటిది. ధవళవర్ణము అని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కన్యా పూజలో 8 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను కూడా గౌరీ అని చెప్పి నేను అంటారు. ఈ విధంగా ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. గంధర్వాదులంతా కూడా ఈ తల్లిని నిత్యము కూడా సేవిస్తూ ఉంటారు. ఈ విధంగా 125, 126 ఈ 2 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. ఇంకొక విశేషం ఏమిటి అంటే, క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని అని చెప్పి 125వ శ్లోకం మనం మొదలు పెట్టుకున్నాము. ఇందులో క్లీంకారి అన్నటువంటి నామం 622వ నామం. క్లీంకారి అనేటువంటి నామం 622వ నామం అండి. ఇక్కడ నుంచి దీనిని లోపాముద్ర విద్యగా మనం చెప్పుకోవాలి. లోపాముద్రార్చిత అని చెప్పినది. ఎంతోమంది పూర్వకాలంలో ఉపాసించారు శ్రీమాతని అని చెప్పి చెప్పుకున్నాము. అందులో మనువు దగ్గర నుంచి కూడా అందరూ ఉపాసించినటువంటి వాళ్ళే. ఇప్పుడు లోపాముద్ర ఆమె చేత కూడా ఉపాసించబడినటువంటి తల్లి అని చెప్పి ఇది లోపాముద్ర విద్య అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. 622 నుండి 669 నామాల దాకా కూడా లోపాముద్ర విద్య అని చెప్పి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు కూడా ఒకసారి మళ్ళీ మనం పఠనం చేసుకుందాం. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురాత్రి జగద్భంజ త్రిమూర్తిస్త్రిదశేశ్వరి త్రియక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి మళ్ళీ అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.